కానీ కొంతమంది కావాలనే ఆదివారం పని పెట్టేసుకుని డబుల్ పేమెంట్ వస్తుందండి వెస్లీ గారు, అందును బట్టి కొంచెం ఎక్కువ దశంభాగం కూడా ఇచ్చుకుంటానండి. అక్కర్లేదు అలాంటివి. నీ దశంభాగం కన్నా ముందు నువ్వు దేవుల్లో ఎదగడం కదా కావాల్సింది. పౌలు మహాశయుడు అన్నాడు, మిమ్మును మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నాననే మాట అక్కడ వాడాడు. అందును బట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రార్థన నిర్లక్ష్యం చేసి నువ్వు ఎక్కడెక్కడో కూడబెట్టి దశంభాగం ఇచ్చుకుంటానంటే అది సరైన పద్ధతి కాదు. అది ముందు నువ్వు ఎదగాలి, దేవునిలో ముందు నువ్వు బలపడాలి. నీకున్న ఉద్యోగం నేను దేవుని నుండి దూరం చేసేస్తుందా? అందరూ ఇలా ఉంటారని అంటలేదు. కొంతమంది ఉద్యోగం లేనంత వరకు కూడా అయ్యా మాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నీ సాక్షిగా నిలబడతామంటారు. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు, దేవుని కార్యాలకు దూరం అయిపోవాలి. చాలా మంది ఉన్నారు. ఏంటంటే బిజీ అండి వెస్లీ గారు, చాలా బిజీ అండి. ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు ప్రే, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు రీడ్ ద స్క్రిప్చర్, యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు.